ఇక్కడ పెట్టేగా పైకి సరిగ్గా రావట్లేదు వాయిస్ కూడా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ప్రభు ఆరాధన సమయాన్ని బట్టినైనా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రినైనా. పాటల ద్వారా ప్రభు మీరు మహిమ పొందినందుకై మీకు స్తోత్రాలు, మీకు ఎంతో వందనాలు తండ్రి. ఆరాధన వర్తం ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడిన ప్రభు నీ బిడ్డలకు అర్థమైన రీతిలో చెప్పడానికి నాకు కావాల్సిన ఆత్మ నింపుదలను ప్రభు తండ్రి, మరి స్లో టెంపోని ప్రభు అనుగ్రహించి నడిపించండి, బలపరచండి ప్రభు. మీరు మాకేమై ఉన్నారో మేము గ్రహించి ప్రభు మిమ్మల్ని ఆరాధించే భాగ్యం అదైచ్చమని, మీ కృప భద్రపరచమని క్రీస్తు ప్రభు వారి పేరు వేడుకొంచున్నాను తండ్రి, ఆమె. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు మనం మార్చి చదువుకుందాము. యెషయా గ్రంథం 66, 10 నుండి 14 వచనాలు మార్చి చదువుకుందాం. యెరూషలేమును ప్రేమించేవారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించేవారులారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలకించుడి. నదివెలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డ వలె బలియను. యెహోవా హస్తము ఆయన సేవకులేట్లా కనుపరచబడను. మనము యెషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే, మరి దీన్ని యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు అన్నమాట, చిన్నపాటి బైబిల్. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66 పుస్తకాలు. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే బైబిల్ పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నట్లే. అలా యెషయాలో కూడా ఫస్ట్ పార్ట్ ఏమో 39 అధ్యాయాలు, సెకండ్ పార్ట్ రెండవ భాగం ఏమో 27 అధ్యాయాలు. అలాగే పాత నిబంధన గ్రంథము తీర్పును గురించి వివరిస్తుంది. అలాగే అంటే మొదటి యెషయా మొదటి 39 అధ్యాయాలు కూడా తీర్పును గురించి వివరిస్తుంది. అలాగే తర్వాత మిగిలిన 27 అధ్యాయాలు యెహోవా రక్షణ గురించి, ఆదరణ గురించి వివరిస్తుంది. ఎందుకంటే అలాగే నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో ప్రభువారు జన్మించారు, మనకు ఆయన రక్షకుడిగా జన్మించారు, మనకు ఆయన ఆదరణని ఇచ్చాడు, చీకటిలోని జనులకు మరి వెలుగునైనా ఇచ్చిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇలాగా యెషయా గ్రంథాన్ని పోలికలు ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 40 అధ్యాయం నుంచి 66 అధ్యాయం వరకు మరి రాబో మహిమను వివరిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే 66 అధ్యాయంలో ప్రస్తుతం మనం చూసినట్లయితే 1 నుంచి 6 వచనాల్లో ప్రస్తుత పరిస్థితులకు యెషయా వర్తమానం ఉందండి. తర్వాత 7 నుంచి 24 వచనాలు చూసినట్లయితే భవిష్యత్తు పరిస్థితులకు యొక్క యెషయా యొక్క ఆఖరి వర్తమానం మనకి కనబడుతుంది అనమాట. ఇక్కడ మనం 8వ వచనంలో మనం చూసినట్లయితే మా యెషయా గ్రంథంలో మనం 10లో చూసినట్లయితే 8లోనేమో అంటాడు, ఒక జనము కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలన, 1 నిమిషంలో ఒక జనము జన్మించిన. అంటే ఇశ్రాయేలు యొక్క పుట్టుక లేదా సమకూర్పు గురించిన ప్రవచనం అన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ కూడా సమకూర్చబడతారు, క్రీస్తు విరోధి వారి మీద దాడి చేస్తాడు. అయితే ఒకరోజు క్రీస్తు వచ్చి వారిని సమకూరుస్తారని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే 10 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే యెరూషలేము యొక్క మహిమను గురించి చెప్పాడనమాట. 10వ వచనం ఏంటి ఏం చెప్తుందంటే, మరి యెరూషలేము యొక్క మహిమను చూసి మనం ఆనందిస్తామని చెప్తున్నాడు. 11వ వచనంలో యెరూషలేములో సమృద్ధి ఉంటుందని చెప్తున్నాడు. అలాగే తల్లి చేతులే శిశువు ఎదిగినట్లుగా వారు ఎదుగుతారని చెప్తున్నాడు. అలాగే 12వ వచనంలో యెరూషలేములో సమృద్ధి సమాధానంగా ఉంటుంది, జనుల ఐశ్వర్యము దానిలో సమృద్ధిగా ఉంటుంది. అలాగే తల్లి చేతుల వారు ఆడింపబడినట్లు వారు ఆడింపబడతారని మనకి అక్కడ సెలవిస్తుంది. తర్వాత మనం 13వ వచనంలో చూసినట్లయితే మరి
తల్లి చేతిలో ఒక బిడ్డ ఏ విధంగా అయితే ఆదరించబడతాడో అలాగే ఇశ్రాయేలు వారందరూ కూడా ఆదరించబడతారు. 14 వచనం ఏం చెప్తుందంటే తన బిడ్డలకు సేవకులు ఆనందం కలుగుతుంది, ఆయన వారికి బలమని చెప్తున్నాడు. అయితే శత్రువుల మీద దేవుని యొక్క కోపము ఉంటుందని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 13 వచనం మెయిన్గా తీసుకుంటే ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. చూసారా, మరి దేవుడు అంటే తల్లి అంటే తన ఆదరణని తల్లి యొక్క ఆదరణతో పోల్చినట్టు మనము చూస్తున్నాము. లోకంలో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ మరి ఎంతో గొప్పది కదా. మనం ఎక్కువగా అంటే తల్లి పట్ల ఎక్కువ ప్రేమ మరి జనరల్గా కలిగి ఉంటారనమాట. అయితే మరి తల్లికి దేవునికి అంటే కొన్ని పోలికలు మనం చూసినట్లయితే తల్లి తన గర్భంలో మరి బిడ్డని మోసి జన్మనిచ్చినట్లయితే దేవుడని యెహోవా నేలమంటి నుండి నరుని నిర్మించినట్టు మనము చూస్తుంటే దేవుడు తన స్వంత చేతులతో మానవుని నిర్మించినట్టు మనము చూస్తున్నాము. తల్లి గర్భంలో బిడ్డ ఎలాగ రూపించబడుతుంది అలాగే దేవుడు తన స్వంత చేతులతో మరి మానవుని నిర్మించినట్టు మనము చూస్తున్నాడు. తర్వాత మనకి ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. మరి మనం చూసినట్లు జీవాన్ని పోసింది ఎవరండి? దేవుడే జీవాన్ని పోసాడు. ఆదికాండము 2:7లో వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. కాబట్టి మనము ఒక ప్రణాళికతో మరి దేవుడి లోకంలో మనకి జన్మించాము. మనకి ఆ జీవాన్ని పోసింది దేవుడే అనమాట. జీవాన్ని ఇచ్చింది దేవుడిని సమర్చం. అలాగే మనం చూసినట్లయితే మరి ఇంకో పాయింట్ చూసినట్లయితే తల్లి పోషిస్తుంది అనమాట. నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చినని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. తల్లి ఆ బిడ్డకి పాలిచ్చి పెంచింది. అలాగే మరి దేవుడు కూడా మనం చూసినట్లయితే మనల్ని ఆయన పోషించే దేవుడు అనమాట. ఆయన మనల్ని మరి మనకి సమస్తాన్ని మరి భక్తికి జీవానికి కావాల్సిన వాటిని దయచేసిన దేవుడు. మత్తయి సువార్తలో చెప్తాడు కదా 6వ అధ్యాయం 26వ వచనంలో ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. మన దేవుడు మనల్ని మరి పోషించే దేవుడు. తల్లి ఏ విధంగా అయితే తన పాలనిచ్చి బిడ్డను పోషిస్తుందో అలాగే మన దేవుడు మనల్ని పోషించే దేవుడు. మన కొరకు ఆయన మరి ఒక మార్గాన్ని ఒక ద్వారాన్ని సిద్ధపరిచే గొప్ప దేవుడు మన కొరకు. అందుకే నాకు ఎప్పుడు ఒక వాక్యాన్ని నమ్మేవాడిని, నాకు జాబ్ రాకముందు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎంత కష్టమైన పరిస్థితులైనా సరే దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని దేవుడు ఉంచుతాడు. నేను ఒకసారి చెప్పినట్టు గుర్తుంది ఈ విషయం. నాకు 8th క్లాస్లో ఉండగా సుందరరావు మాస్టర్ సోషల్ మాస్టర్ అనమాట. ఉద్యోగాలు రావు రోజు చెప్పేవాడు ఆయన. అమ్మో మనకు చదువుకుని ఉద్యోగాలు రాని భయపడ్డా అనమాట. ఒకసారి PS మాస్టర్ చెప్పారు 8th క్లాస్లో మంచి మార్కులు వస్తే ITI చదవచ్చు, ITI చదివితే రైల్వే జాబ్ వస్తుందని చెప్పారు. మా ఇంట్లో చెప్పాను, అమ్మ 8th క్లాస్లో మంచి మార్కులు వస్తే ITI చేయొచ్చు అంట, రైల్వే జాబులు బాగా వస్తాయి అంటే అని చెప్పాను. మా అమ్మగారు నవ్వి కాదు నాన్న నువ్వు డిగ్రీ చదవాలి బాగా చదువుకోవాలి చెప్పాను అనమాట. ఆ తర్వాత నిజంగానే మరి దేవుడు ఆయన 78లో నేను 8th క్లాస్ మా సోషల్ మరి 9th 10thలో ఆయన రాలేదు. అయితే అప్పుడు చెప్పారు కానీ దేవుడు 89లో మరి దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు. 96లో BCCలో మా చెల్లికి జాబ్ ఇచ్చాడు. 2003 DSలో మా పెద్ద చెల్లి జిల్లాలో 5th ర్యాంక్ ఇచ్చాడు OC జనరల్లో. దేవుడు మన కొరకు తప్పకుండా మరి చీకట్లో వెలుగును కలిగే మన కొరకు ఒక మార్గాన్ని ఉంచుతాడు, మన కొరకు ఒక పోస్ట్ని దేవుడు ఉంచుతాడు. అలా చదివే మనసు దేవుడు మనకి ఇస్తాడు, ఆసక్తిగా చదివే హృదయాన్ని దేవుడు మనకి ఇస్తాడు అనమాట. ఎంత ఆశ్చర్యం అంటే ఒక మాస్టారు సార్ మీరు ఖాళీగా ఉన్నారు కదా కొద్దిగా ట్యూషన్లో కొద్దిగా హెల్ప్ చేయండి అడిగితే నేను 2 నెలలే చెప్పానమాట. యూక్లినల్ రిప్రొడక్షన్ గురించి అడిగారనమాట. పిల్లలకి నేను ఆ ట్యూషన్లో ఆ పాఠం చెప్పకపోతే నేను ఇంటర్వ్యూలో దాన్ని చెప్పేవాడిని కాదనమాట. దేవుడు మన అలా సిద్ధపరుస్తాడనమాట. అంటే ముందుగానే దేవుడు మనం ఎలాగ ఇంటర్వ్యూలో ఏం చెప్పాలో దానికి కావాల్సిన ప్రిపరేషన్ అనమాట. ఆ ట్యూషన్లో చెప్పబట్టి నేను ఇప్పుడు 87 అనుకుంటా అవి గుర్తుండి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను అనమాట. మా తెలిసిన ఒక అక్క ఉన్నారు, ఆమె MA ఎకనామిక్స్ చేస్తే జగ్గైపేట. ఇంటి పక్క పాప ఎదుకోదు నాకు ఎకనామిక్స్ చెప్పండి అర్థం అవ్వట్లేదంటే ఒక 5 చాప్టర్స్ చెప్పారంట. సెయింట్ జోసెఫ్స్ కాలేజీలో ఆమె లయోలా కాలేజ్ అని నల్లపాడు అనమాట.
జూనియర్ కాలేజీ నల్లపాడు గుంటూరు దగ్గర అనమాట. అయితే ఎకనామిక్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. వెళితే అప్పుడు టాపిక్ చెప్పమన్నారంట. ఈ అమ్మాయికి ఏమైతే ట్యూషన్ చెప్పారో దానిలో ఆ టాపిక్ 5వ చాప్టర్ ఉందంట. చాలా కాన్ఫిడెంట్గా ఆమె చెప్పారు. ఇవిడు పెంతుకొస్తూ వాళ్ళ ఆర్సీఎం కాలేజీ, ఇవిడికి ఏం పెట్టుకోదు నగలవి, కానీ ఇవిడికి 8 పోస్ట్ ఇచ్చారనమాట. అంటే దేవుడు మనల్ని పోషించడానికి తగిన మార్గాన్ని దేవుడు ముందుగానే మనల్ని ప్రిపేర్ చేసి దేవుడు ఉంచుతాడన్న సంగతి ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు అనమాట. మన పట్ల దేవుని కృప ఉంటుంది అనమాట. ఎందుకంటే మొదటగా ఆయన రాజ్యానీతిని మనం వెతికినట్లయితే దేవుడు అన్నీ కూడా మనకి ఇస్తాడు. ఏదో చదివాం, క్యాజువల్గా చదివాం, కానీ ఎప్పుడు ఏదో ఒక రిట్రీట్, ఏదో ఒక క్యాంపు, వాటిలో దేవుని పనులు వెళ్ళిపోవడం తప్ప అంత పోటీ కాదు. మామూలుగా చదివంగా దేవుని యొక్క కృపా కనికరం అనేది ఉందన్నమాట. పరీక్ష రాస్తున్నప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండి రాసిన పాట ఎంత తన్నుకున్నా, సంగనపాటి సుందరాచారి ఎంత తన్నుకున్నా గుర్తు రాలేదు నాకు. ఆల్రెడీ తెలిసిందే నాకు, ఏం రాలేదు, సరే అని వదిలేసాను అనమాట. ఎవరిని అడగకూడదు మనం అనుకుని వదిలేశాను. కానీ దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు. దేవుడు ఆ విధంగా మన కోరకంటే ఆకాశ పక్షులను ఆయన మరి పోషిస్తున్నప్పుడు మనం వాటికంటే శ్రేష్ఠులం కాబట్టి మనల్ని పోషించడానికి దేవుడు మన పట్ల ఒక కార్యాన్ని చేస్తాడు. అలాగా దేవుడు మనల్ని నడిపించుకుంటూ వస్తాడనమాట. శ్రద్ధగా చదివే మనసు దేవుడు మనకి ఇస్తాడు, ఆ జ్ఞాపక శక్తిని దేవుడు మనకి ఇస్తాడనమాట. కాబట్టి ఆయన మనల్ని పోషిస్తాడన్న సంగతి మనం ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. తల్లి ఏ విధంగా తన బిడ్డను పోషిస్తుందో ఆయన కూడా మనల్ని పోషించి దేవుడని మనం స్తుతించి ఆరాధించాలన్నమాట. మరి తల్లి తన బిడ్డను ప్రాణ సమానంగా ప్రేమిస్తుంది. చూసారా, మరి 2 స్త్రీలు సొలొమోను దగ్గరికి వెళ్తారు. కరువు వచ్చి ఒక అమ్మాయి పిల్లని వండుకు తినేస్తారు అన్నమాట. పిల్లని ఇంకో పిల్లమ్మ ఇంకో అమ్మాయిని వీళ్ళిద్దరూ అంటే దెబ్బలాడుకుంటుంటే అసలు ఆయన ఇద్దరిని ఒక 2 పార్ట్స్ చేసి ఇద్దరికి పంచమంటే అసలు తల్లి ఏమొద్దంటే వద్దయ్య ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేసి, ఎందుకంటే కన్న తల్లి తన బిడ్డను ప్రాణ సమానంగా ప్రేమించింది కాబట్టి ఆ బిడ్డ చనిపోవడానికి ఇష్టం లేదన్నమాట. అలాగే దేవుడు మరి లోకాన్ని ఎంత ప్రేమించాడంటే ఆయన సొంత కుమారుణ్ణి మన కొరకు ఆయన ఈ లోకానికి ఇచ్చాడు. మనల్ని అంతగా ఆయన ప్రేమించాడు. అంతగా ప్రేమించి మన ప్రాణ సమానంగా ప్రేమించి బట్టి తన సొంత కుమారుని ఆయన మన కొరకు ఇచ్చేసినట్టు మనము చూస్తున్నాం అనమాట. అలాగే తల్లి జ్ఞానాన్ని నేర్పుద్ది. యోకెబెదు మరి మోషేకి ఎంతో చక్కని మాటలు చెప్పుంటుంది. అయ్యా మనం జీవం గల దేవుని బిడలము అంటే ఆమె యొక్క ఆశ మరి విశ్వాసం ఉంచిందేమో. ఒకవేళ ఆమె ఎందుకు అలా ఇడిచిపెట్టి ఉంటుంది, దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తాడు అనుకుంటుంది అనమాట. ఆమె ఎంతో ధైర్యంగా రాజుగారు జడవకుండా ఆమె ఆ కుమారుని దాచిపెట్టిన తర్వాత దేవుడే కాపాడుతాడని నమ్మింది. దేవుని విశ్వాసం వల్ల ఆ కుమారుడు మరి ఫరో కుమార్తె చేతికి వెళ్ళాడు. అయితే మరి వెళ్ళే ముందు తనకి మన దేవుడు జీవం గల ఎన్నో మాటలు చెప్పుంటుంది అనమాట. అవన్నీ కూడా తన హృదయంలో ప్రింట్ అయిపోయిన ఉంటుంది. మనం అనుకుంటాము పిల్లకి 3 years నుంచి అన్నీ తెలుస్తాయి అంట. మనం గివింగ్ అనేది కూడా 3 years నుంచి పిల్లలకి నేర్పాలన్నమాట. అర్థం చేసుకుంటారు. 5 years పిల్లలు, 6 years పిల్లలు కూడా రక్షణ పొందిన అనుభవాలు ఉన్నాయి అన్నమాట. కాబట్టి మరి వాళ్ళు నిజంగా దేవుని పట్ల ఆశ కలిగి ఉంటే వాళ్ళు తమ హృదయాన్ని తెరిస్తే పరిశుద్ధాత్ముడు వారిలో కూడా ప్రవేశిస్తాడు. మరి అలాగా ఈమె చెప్పిన మాటలకి ఆ మోషే ఎంతో చక్కగా నేర్చుకుంటాడు, జ్ఞానం నేర్పింది. అలాగే మన దేవుడు కూడా మనకు జ్ఞానం ఇచ్చే దేవుడు. ఎందుకంటే బుద్ధి జ్ఞానం సరస్వంపతులు ఆయనలోని గొప్పమైనట్టు మనము చూస్తున్నాం అనమాట. వాడి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి మనం ఎలా ఉండాలో ఎలా నడవాలో మనల్ని నడిపించే గొప్ప దేవుడు. కాబట్టి దేవుడు మనకి జీవాన్ని ఊదాడు. ఆయన మనం స్తుతించి ఆరాధించేద్దాం. అలాగే ఆయన మన పోషకుడు. ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణంత సమైన కుమారుని మన కొరకు ఆయన ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఆయన ఆరాధన చేద్దాం. అలాగే ఆయన మనకి జ్ఞానాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. తల్లి కూడా చాలా జాగ్రత్తగా కాపాడుద్ది అన్నమాట పిల్లల్ని. ఎవరైనా తన పిల్లల గురించి కంప్లైంట్ చేసినప్పుడు పిల్లల తప్పును అర్థం చేసుకుంటే తర్వాత అమ్మ కరెక్ట్ చేస్తాను, మీరు వాడి గురించి కూడా ప్రార్థన చేయండి అని కన్విన్సింగ్గా చెప్పుద్ది అనమాట. అయితే మరి కొంతమంది ఏంటంటే మరి తమ పిల్లలంటే సహించలేరన్నమాట. ఎదురువారు చెప్తే వాళ్ళని దూషిస్తారు. సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించుకుంటూ దూస్తారు. జ్ఞానం గల తల్లి అని చేస్తే అమ్మ నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా చేయండి, నేను వాడికి చెప్తాను, అలాగా సర్ది చెప్పుద్ది అనమాట. అలాగా మనం చూసినట్లయితే మరి తన బిడ్డలు ఆపదలున్నా సరే కాపాడద్ది. కోడి తన పిల్లల రెక్కల క్రింద ఎలాగ చేర్చుకున్నో అలాగే మరి నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటుందని దేవుడు చెప్తాడు. అయితే మరి అలాగే ఆ కోడి శత్రువు వచ్చి గద్దొచ్చి తన బిడ్డని ఆ చిక్కుని మరి ఎత్తుకుపోతున్నప్పుడు ఏం చేస్తుందంటే గబాలను వచ్చి రెక్కలతో కప్పేస్తుంది. శత్రువు బారిని పాడకుండా కాపాడద్ది. అలాగే మన దేవుడు కూడా మనల్ని కాపాడే దేవుడు అనమాట.
మన ప్రాణాన్ని కాపాడే దేవుడు. కీర్తనలు 121వ అధ్యాయం 121కి దావీదు కీర్తన 7వ వచనము 121:7 కీర్తన 121:7 ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కాబట్టి దేవుడు మనల్ని కాపాడే దేవుడు. మనం ఆయనందు విశ్వాసము ఉంచాలన్నమాట. ఆయనందు విశ్వాసము ఉంచాలి. కాబట్టి బేసిక్గా కొన్నిసార్లు చాలాసార్లు మనకి విశ్వాసం అనేది తగ్గిపోద్ది అనమాట. డ్రైవింగ్ విషయం నాకు ఎవడు భయం ఉండవు సార్, ప్రభాకర్ బ్రదర్ చెప్పారు. ఎందుకన్నా తనందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావాలని రక్షించడం ఉంది కదా, దాన్ని నమ్మండి అని చెప్తే ఆ వాక్యం బ్రదర్ చెప్పినప్పుడు నాలో విశ్వాసం కలిగింది అనమాట. విశ్వాసం కలిగింది. ఇలాగే కారులో ప్రయాణం చేస్తారు, నేను టెన్షన్ ఉంటుంది నాకు, ప్రార్థన చేస్తుంటే క్షేమకరమైన ప్రయాణం గురించి. ఒక ఆమె చెప్పారు, ఆకాశము అదే భూమి నా పాదపడం అని చెప్పారు, ప్రభువా మీ పాదాల దగ్గర ఉన్నాను ప్రభువా, నేను కారులో క్షేమంగా వెళ్ళడానికి సహాయం చేయండి. ఆయన పాదాల దగ్గర ఉంటే మనకి ఎంతో సేఫ్టీ కదా, దాన్ని మనం నమ్మాలన్నమాట. కొన్నిసార్లు మన యొక్క బలహీనతలు, అవిశ్వాసం, ప్రయాణాలంటే కొన్ని భయాలు ఉంటాయి. మనం కారులో వెళ్తున్నప్పుడు చాలా ఎస్పెషల్ నాకు ఎక్కువ ప్రేయర్ చేసుకుంటా క్షేమకరమైన ప్రయాణం కోసం. కానీ ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తప్పకుండా మనం ఎక్కడున్నాము, ఆయన పాదపీఠం దగ్గర మనం ఉన్నాం. కాబట్టి భద్రంగా ఉన్న సంగతి మనము మర్చిపోకూడదు. అలాగే మనం చూసినట్లయితే తల్లి తన బిడ్డ కొరకు వేదన పడుతుంది. కాబట్టి మనం యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే యోహాను 16:21 స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. ప్రసవించే గడియ వస్తే ఆమె వేదన పడుద్ది. యోహాను 16వ అధ్యాయము 21వ వచనం. అలా దేవుడు మన కొరకు కూడా మరణవేదన పడ్డాడు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము. స్త్రీ తన బిడ్డ కొరకు వేదన పడినట్లే దేవుడు మన కొరకు మరణవేదన పడ్డారు. యెషయా 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వదుకు దేవుడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. చూసారా, ఆయన వేదన పడ్డాడు, దౌర్జన్యం నొందాడు, కానీ బాధింపబడ్డాడు. కానీ ఆయన ఏమాత్రం కూడా నోరు తెరవకుండా ఆ వేదన ఆయన ఎంతో భరించిన వాడుగా ఉన్నాడనమాట. అలాగే తల్లి తన బిడ్డల్ని కనిపెట్టుకుంటుంది అన్నమాట. నా బిడ్డలు ఎవరితో ఉన్నారు, ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ప్రభా దుష్టుని చేతులు పడకుండా కాపాడినైనా. అలాగే తన స్నేహితులు ఒకళ్ళు చెడు ఆలోచన చెప్తే వాడు మాట వినకుండా ఎదిరించే జ్ఞానము దయచే ప్రభు అని తల్లి తన బిడ్డలు, విశ్వాసం తల్లి తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటుంది అన్నమాట. ప్రార్థన చేస్తూ తన ఇంటి వారి నడతల్ని కనిపెడుతుంటుంది అన్నమాట. అందుకే సామెతలు 31వ అధ్యాయము 27వ వచనంలో చెప్తాడు, అంటే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టండి. తల్లి తన బిడ్డల్ని కనిపెట్టుకుంటుందన్నమాట. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆమె ఎప్పుడు కూడా గమనించుకుంటుంది. అలాగే దేవుడు కూడా మనల్ని కనిపెట్టుకునే దేవుడు. చూడండి, సామెతలు 15వ అధ్యాయము 3వ వచనము. సామెతలు 15:3. దేవుడు మనల్ని కనిపెట్టుకుని ఉండేవాడు అనమాట. యెహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండను. అందరినీ దేవుడు ఎస్పెషల్లీ మనల్ని ఆయన గమనిస్తున్నాడు అనమాట. మనకు బాధ కలిగితే ఆయన పట్టించుకుంటాడు, మనల్ని ఆదరించడానికి ఆయన రెడీగా ఉంటాడు. చూసారా, అది ఆ విధంగా దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. పుట్టుబుడ్డవాడికి కళ్ళు తెరవబడినప్పుడు ఆ సమాజం వాళ్ళు అతను ఒప్పుకుంటే వెలివేసినప్పుడు దేవుడు యేసుప్రభువారు పట్టించుకుని అతని దగ్గరికి వెళ్ళాడు. అతను నన్ను బట్టి వెలివేయబడ్డాడని యేసుప్రభువారు పట్టించుకుని అతని దగ్గరికి వెళ్ళినట్టు మనము చూస్తున్నాం అనమాట. చూసారా, చూడండి, తల్లి తన బిడ్డ యందు సంతోషిస్తుందంట. యోహాను సువార్త 16:21. యోహాను 16:21. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టిన సంతోషం చేత ఆమె ఆ వేదన జ్ఞాపకము చేసుకునేదు. చూసారా, నరుడు పుట్టాడని అంటే ఆమె జ్ఞాపకము చేసుకోవడం అన్నమాట దేవుడు. అలాగే దేవుడు మన యందు ఆనందించే గొప్ప దేవుడు. చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. జెఫన్యా 3:17.
నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరూ సంతోషించేత ఆయన హర్షించు. చూసారా, మరి ఆయన బహు ఆనందంతో మనల్ని బట్టి సంతోషిస్తాడంట. మరి మన పట్ల తనకున్న ప్రేమను బట్టి, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరూ సంతోషం చేత ఆయన హర్షించు. కొన్నిసార్లు మనం ఆయన బాధ పెట్టినా సరే ఆయన మరి సహించేవాడుగా ఉన్నాడు, ఆయన మన పట్ల శాంతను వహించేవాడుగా ఉన్నాడు. బేసిక్గా మనల్ని బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడు సంగతి మనము ఎప్పుడు కూడా మర్చిపోడు. తర్వాత మనం చూసినట్లయితే ఆయన మరి ఆదరణ అనుగ్రహించే దేవుడు అన్నమాట. తల్లి ఆదరిస్తుంది చూడండి, అది ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. దేవుడు ఆదరించేవాడని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉందన్నమాట. దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మనం చూసినట్లయితే మరి కీర్తనలు 23వ కీర్తన మనం చూసినట్లయితే 4వ వచనంలో చూసినట్లయితే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించును. నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించింది. నిజం మనం చూసినట్లయితే మనము ఒక రైట్ వేలో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ వేలో చీకటి ఉంటుంది, గాఢాంధకారం ఉంటుంది, పర్వతాలు ఉంటాయి, లోయలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దేవుని కార్యాలు కొన్నిసార్లు ఆలస్యాలు అవుతాయి, కానీ అవి అలక్ష్యాలు కావన్నమాట. డిలేస్ ఆర్ నాట్ డినియల్స్. ఆలస్యాలు అలక్ష్యాలు కావు. మనకేంటంటే ఇదేంటి ఇంకా మంచి దీనికి జవాబు ఇంకా రావట్లేదు, ఇది ఒక పర్వతాల ఉందని మనకు అనిపిస్తుంది అనమాట. అవన్నీ కూడా అంటే తిన్నని మార్గంలో రైట్ వేలో వెళుతున్నప్పుడు, యథార్థ ఇరుకు మార్గంలో వెళుతున్నప్పుడు ఇవన్నీ కూడా చాలా కామన్ అనమాట. అయితే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనకి ఏమాత్రం భద్రత లేదు, కానీ భద్రత ఎక్కడుందంటే మన కాపరిలోని భద్రత మనకి ఉంది. ఎందుకంటే మరి శాంతికరమైన జల యొద్ద మన శాదీర్చుడి ద్వారా మరి ఈ జీవితాల అనుభవాలను దేవుడు మన కొరకు సిద్ధపరిచేవాడిగా ఉన్నాడనమాట. అందుకే మనం చూసినట్లయితే అది చెప్పాడు. అదే గాఢాంధకారపులో ఏంటండి, మనం చూసినట్లు గొప్ప అపాయము పొంచి ఉన్న స్థలం. ఈ లోకంలో నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో శోధనని ప్రమాదాలను మనం ఎదుర్కొనే వారంగా ఉంటాము, కానీ దేవుడు మనల్ని కాపాడుతాడని ఆయనందు విశ్వాసించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని కాపాడి నడిపించే దేవుడు. అది కాపరి దుడ్డుగారు ఏం చేస్తుందండి, దుష్టమృగాల్ని పారదోలుతుంది. ఆయన చేతిలో దుడ్డుగారు ఉంది, దుష్టమృగాలని అది పారదోలుతుంది. అలాగే మరి కాపరి దండం, దాని దండం చివరి ఏముంటుందంటే కొక్కులాగుండి గొర్రెలు నడిపిస్తానమాట. అవి కనుక దారితో ప్రక్కెళ్తుంట కొక్కంతో యువతలకి లాగుతాడు కాపరి, అప్పుడు మరలా రైట్ వేలోకి వస్తుందన్నమాట. కాబట్టి ఆ కొక్కి ఎందుకు ఉపయోగపడుతుంది, గొర్రెలను క్రమశిక్షణలో పెట్టడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి కొన్నిసార్లు దేవుని క్రమశిక్షణ దేనికండి, మళ్ళీ ఎందుకు క్రమపరుస్తాడైనా, మన భద్రత కొరకు అనమాట, భద్రత కొరకు. అలాగే మనం భద్రతలోకి వచ్చిన తర్వాత మనం అంటాం, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను, పలాని విషయం నేను కోరుకున్నా కానీ అది తప్పిపోవడం నాకు మంచిదైంది అనుకుంటాం. కొన్నిసార్లు మనకేంటంటే ఇది రావట్లేదేంటి ఇలాగ అనుకుంటాం మనం, దేవుడు నాకు ఇవ్వట్లేదు ఉండ, కానీ దేవుడు అంతకంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు మన జీవితంలో మనకిస్తాడన్న సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనమాట. కెరీతి వాగు ఎండిపోయింది, ఏలియాకి మరి దేవుడు వాగులో అనుకుంటే వాగు పక్కన చెట్టు కింద ఉన్నాడు ఎక్కడో మనకు తెలియదు, కానీ దేవుడు సారెపతి విధురాలింటికి ఏలియాని తీసుకెళ్ళాడు. మన జీవితంలో ఒక ద్వారం మూయబడినప్పుడు దేవుడు అంతకంటే మనకు మంచిది ఇస్తాడు అన్న సంగతి ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు అన్నమాట. ఆ విషయాన్ని దేవుడు మన జీవితంలో ది బెస్ట్ మనకిస్తాడు, మనకి మేలైందన్న దాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవడం మనం నేర్చుకోవాలన్నమాట. అందుకని మరి అంటే దండెత్తి అపాయం మన మీద ఉన్నప్పుడు దేవుడు తన శక్తి దాన్ని అణిచివేసి ఏం చేస్తాడంటే మరి మనల్ని అదుపులో పెట్టడం ద్వారా మనకి ఆయన భద్రత కలుగు చేస్తాడనమాట. ఒక సహోదరుడు అంటే మరణాన్ని దగ్గరకు ఉన్నాడంట, మరణశయ్య మీద ఉన్నాడు, అపస్మారక స్థితిలో అతను ఉన్నాడనమాట. అయితే అతను ఎక్కువ పెద్ద మాట్లాడే టైప్ కాదు. వాళ్ళ బంధువులు ఏంటంటే వారందరూ కూడా అతని విశ్వాసం గురించి మరి అంతగా తెలియదు కాబట్టి అతని రక్షణ గురించి వాళ్ళు వరి అవుతున్నారంట. అతనేమో ఏమి చెప్పే పరిస్థితిలో లేడు. అయితే వాళ్ళు ఒక అతను గట్టిగా చెవులు చెప్పాయంట. 23వ కీర్తన చెప్తుంటే అతను నెమ్మదిగా, అంటే అతను మైండ్ ఏంటి తెలుసుకోవాలని 23వ కీర్తన చెప్తున్నప్పుడు అతను 4th వర్స్ దగ్గరికి వచ్చేసరికి అతను వెంటనే కలిపేశాయంట. అతను అప్పుడు 3 వచనాలు స్పందన లేదు, కానీ 4వ వచనం దగ్గరికి వచ్చేసరికి అతను గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నీ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కరిగి నీ దండము నన్ను ఆదరించమని స్పష్టంగా అతను చెప్పాడంట. చూసారా, అతనికి ఆ దేవునికి వచ్చిన స్పృహ ఉందన్నమాట.
దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తే ఎక్కువ మాట్లాడకపోవటం వల్ల అతని గురించి అంతమంది కౌన్సిల్ వాళ్ళు చేసలేకుంటే చివరి అవకాశంలో వాళ్ళకి అర్థమైంది ఇతను దేవుని యందు విశ్వాసము ఉంచుతున్నాడని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి మన జీవితాల్లో మనం గాఢాంధకారపోయే పరిస్థితిలో కూడా వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఆయన ఆదరిస్తాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు అనమాట. ఆయన దండం మరి మనల్ని ఆదరిస్తారనమాట. ఆయన దండము దాన్ని కొక్కి ఉండి పక్కకి వెళ్ళిపోయే గొర్రెని లాగినట్టే దేవుడు కొన్నిసార్లు మనం శిక్షిస్తాడు. ఎందుకంటే అది మన మేలు కొరకే. అప్పుడు మనకి ఆ దేవుడి యొక్క క్రమశిక్షణ యొక్క వాల్యూ మనకు అర్థమయ్యి మనం ఆయన యొక్క ఆదరణ పొందేవారంగా మనము ఉంటాం. అలాగే మనం చూసినట్లయితే యోసేపు కూడా మరి తన అన్నల వల్ల ఎన్నో బాధలు పడ్డాడు. వారందరికీ భయం వేసి ఉంటుంది అనమాట. కానీ మరి ఆదికాండము 50 ఏం చెప్తుందంటే యోసేపు ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఒకవేళ వాళ్ళు భయపడినైనా దేవుని చెప్పుకున్నారేమో, మేము తప్పు చేసానైనా మా సహోదరుడి పట్ల కరుణించినైనా అని భయపడ్డారేమో. దేవుడు ఆదరించాడు. అలాగే యాకోబు కూడా తన అన్న వస్తుంటే భయపడ్డాడు, దేవునికి మొరపెట్టాడు. కానీ యోసేపు హృదయాన్ని దేవుడు మార్చాడు. అందుకే మరి వాళ్ళ అన్నలు భయపడి దేవుని మొరపెట్టుకున్నారేమో, చెప్పుకున్నారేమో. అందుకే యోసేపు వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడండి. దేవుడు ఆదరించే దేవుడు అనమాట. అలాగే మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో కూడా చూసినట్లయితే రూతుని మరి తను బోయజ్ ఆదరించేట్టు మనం చూస్తాం అనమాట. 2వ అధ్యాయము 13 చూసినట్లయితే ఆమె ఉంటుంది అనమాట. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలో ఒకదాన్ని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసరాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితే గనక నా ఎడల నీ కటాక్షము కలిగజేయము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీవు నన్ను ఆదరించావు. బోయజ్కి మరి అంటే అలాంటి ఆదరించే మనసు దేవుడే రూతు పట్ల దేవుడే ఇచ్చాడు. కాబట్టి దేవుడు మన కాపరి. బేసిక్గా మనం ఏం చేస్తామంటే పరిస్థితుల మీద దృష్టి పెడతాం, కానీ కాపరి మీద దృష్టి పెట్టాం అనమాట. కాపరి మీద దృష్టి పెట్టినట్లయితే ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడు మనల్ని ఆదరించేవాడిన సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోయాం. అందుకే అలాగే మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక కూడా ఉంటుందన్నమాట. చూడండి 15వ అధ్యాయము 6వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనము. దేవుడంట ఓర్పునకు ఆదరణకు కర్తయ్యగు దేవుడు. ఆయన ఓర్పుకి ఆదరణ కర్తయ్య దేవుడు. కాబట్టి మన జీవితంలో ఓర్చుకోవడానికి కావాల్సిన కృపను దేవుడు ఇస్తాడు. అలాగే ఆదరణ కూడా దేవుడు మనకి అనుగ్రహించే గొప్ప దేవుడు అనమాట. ఎవరినో పంపిస్తారు, వారిని బట్టి ఆదరణ అనేది కలుగుతుంది. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు మనం చూసినట్లయితే మొదటి వచనం మనకేమర్థం అవుతుందంటే సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు ఆయన. సమస్తమైన ఆదరణ. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. 3 నుండి 5. కాబట్టి సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు అని. తర్వాత 2వ పాయింట్, ఇతరులను ఆదరించడానికి శక్తి గల వారు మగునట్లు మనల్ని ఆదరిస్తారు. అంటే ప్రభు దగ్గర పొందిన ఆదరణ వల్ల మనం ఏం చేస్తామంటే ఇతరులను చక్కగా మనము ఆదరిస్తాం. అంటే మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఎక్స్పీరియన్స్ మనకు వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాము, ఇతరులను ఆదరించడానికి మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట, శక్తి అనేది వస్తుంది. కాబట్టి ఆయన ఆదరణ పొందడం వల్ల మనం ఏం చేస్తామంటే ఇతరులను కూడా మనం ఆదరించి వారికి దీవెనకరంగా మనము ఉంటాం. అలాగే క్రీస్తు ద్వారా మనకి ఆదరణ విస్తరిస్తూ ఉంది. కాబట్టి మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. కాబట్టి అంటే దేవుని యొక్క ప్రేమను ఆదరణ దేవుడు మరి తల్లితో పోల్చాడు అనమాట. ఇక్కడ మనం చూసాం కదా, మరి దేవుడు మనకు జీవాన్ని పోస్ట్ మనం ఆదరిద్దాము. ఆయన మనల్ని పోషిస్తున్నాడని మనం ఆయన ఆరాధన చేద్దాము. అలాగే ఆయన మనల్ని ప్రాణ సమానంగా ప్రేమించి తన కుమారుని మన కొరకు అర్పించడని మనం ఆరాధన చేద్దాము. ఆయన జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడని మనం ఆయన ఆరాధన చేద్దాం. అలాగే దేవుడు మనల్ని కాపాడేవాడని మనం ఆరాధన చేద్దాము. అలాగే దేవుడు మన కొరకు మరణ వేదన పొందాడు, మన రక్షణ పొందడం కొరకు ఆయన పొందినట్టు మనం పొందాడు. కాబట్టి మనం ఆయన ఆరాధన చేద్దాము. దేవుడు మనల్ని కనిపెట్టుకునే దేవుడు అనమాట. ఆయన కన్నులు ప్రతి స్థల మీద ఉన్నట్టు మన మీద ఎస్పెషల్ ఆయన బిడ్డలం కాబట్టి మన మీద ఆయన కన్నులు ఉంటాయి. అలాగే మనల్ని బట్టి ఆయన సంతోషించే దేవుడు అని మనం ఆయన ఆరాధన చేద్దాం. అన్నిటికంటే ఆయన మనల్ని ఆదరించే దేవుడు. ఆయన మరి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. ఆయన ఆదరణ కర్త అని చెప్పి మనము దేవుని మనం ఆరాధన చేద్దాము. మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ విన్న వాక్యాన్ని బట్టి కానీ ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యం గారు.